కేవలం తాడిపత్రికి సంబంధించిన ప్రజలతో కాకుండా రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచి మాట్లాడినా హిందూ బంధువులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ 6 కోట్ల మందికి సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ప్రజలకు తెలియజెప్పడం మన ధర్మం. కాబట్టి మనమంతా హిందువులం. హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. రాష్ట్ర జనాభాలో 85% ఉన్నాం. 85% ఉన్నప్పటికీ కూడా బిక్కుమని గడుపుతున్న పరిస్థితుల్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మన ధర్మం మన కన్న తల్లి లాంటిది. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తున్న సందర్భాన్ని ఈ రాష్ట్రంలో మనం గమనిస్తా ఉన్నాం. చాలా మంది అంటారు, నేను పొద్దున గుడికి వెళ్తాను, లేదా ఇంట్లో బ్రహ్మాండమైన పూజ చేస్తాను, ఇంట్లో కూర్చొని జై శ్రీరామ్ అంటాను, అంతే, తర్వాత నేను చేయాల్సిన పనేమీ లేదు హిందువుగా అని చాలా మంది భావిస్తారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే కేవలం పెద్ద బొట్లు పెడితే సరిపోదు, అప్పుడప్పుడు జై శ్రీరామ్ అంటే సరిపోదు, పెద్ద వ్రతాలు పూజలు చేస్తే సరిపోదని రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తన తల్లి రుణం తీర్చుకున్నట్టుగా ఈ ధర్మానికి కొంత రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం ఐక్యతా ర్యాలీ చేస్తా ఉన్నాము అంటే ఊహించండి, మనలో ఐక్యత లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం ఐక్యతా ర్యాలీ చేసి మేల్కొనండి, ఐక్యంగా ఉండండి అని చెప్తున్నామంటే ఎంత వెనుకబడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. హిందువుగా నీ ధర్మం నిర్వహించాలి, తల్లి రుణం తీర్చుకోవాలి, ఐక్యత చేపట్టాలి, పక్కన వాడికి సాయం చేయాలి. హిందువుగా ఎవరికి కష్టం వచ్చినా సరే నువ్వు జై శ్రీరామ్ అని అరవాలి. కేవలం నీ పుణ్యం కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రజలందరినీ ఒక్కతాటి తీసుకురావడానికి, ఈ సమాజాన్ని బాగు చేయడానికి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి నీ భుజస్కంధాల మీద బాధ్యత ఉందన్న ఉద్దేశాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా హిందువుల బంధువులకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. ఎప్పుడో చెప్పారు, నవాబులు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోలేదు. కొంతమంది పోయినా మన మధ్యనే కొంతమంది మిగిలిపోయారు అన్న అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. వాళ్లే వివిధ రాజకీయ పార్టీల రూపాల్లో ఉండి హిందువులంతా ఒకటిగా ఉంటే వాళ్లకు చాలా స్పష్టత ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా 85% హిందువులంతా ఒక్క తాటి మీద ఉంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదనుకున్నారు. వివిధ పార్టీలు పెట్టారు, వివిధ మార్గాలను ఎన్నుకున్నారన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెబుతున్నాను. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పష్టంగా చెబుతుంది, ఈ ధర్మాన్ని కాపాడడానికి మేమున్నాం, మేము ముందు వరుసలో ఉంటాం. మీరు కాలిస్తే మొదటి బుల్లెట్ మాకు తగిలిన తర్వాతనే ఇంకెవరికన్నా తగులుతుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిలబడతా ఉన్నారు, స్పష్టంగా చెబుతా ఉన్నాడు. అదే సందర్భంలో ఏ మతం గురించి కూడా మాకు వ్యతిరేకత లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అందరినీ తీసుకొని ముందుకెళ్లాలా. మా మతాన్ని మేము ప్రేమిస్తాం, మిగతా మతాలని గౌరవిస్తామని చెప్పి ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇంకతో మిగతా పార్టీల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. లౌకికవాదం అనే పేరు పెట్టారు, సమానత్వం అని మాట్లాడతారు. ఎక్కడ సమానత్వమో చెప్పాల్సిన అవసరం ఉంది.
భారతీయ జనతా పార్టీ ఒకటే. మీరు ఒక్కసారి ఆదోనికి రండి. ఆదోనిలో 70,000 మంది ముస్లింలు ఉన్నారు. 70,000 మంది ముస్లింల మధ్య అందరూ నువ్వు ఓడిపోతావు అంటే 18,500 మెజారిటీతో గెలిచిన వాడిని. కులాలు లేకుండా, మతమున తేడా లేకుండా, ఆ మతము ఈ మతము అనే తేడా లేకుండా అందరికీ సమానత్వాన్ని రుచి చూపించి ఈ రోజు ఆతులని అభివృద్ధి చేసే దిశగా పరుగు పెడతా ఉంది. మీరు ఒక్కసారి వచ్చి చూడాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారు. గొడవలు లేవు, రచ్చలు లేవు, వైషమ్యాలు లేవు, ర్యాలీల మీద దాడులు లేవు, వీళ్ళ మీద లేదు, వాళ్ళ మీద అరుచుకోవట్లేదు, ఒకరి మీద ఒకరికి గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే సాధ్యమైందని నేను ఈరోజు స్పష్టంగా మీకు చెబుతా ఉన్నా. ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అంతా రావాలి. నేను ఏమీ బాధపడను, వెనుకాడను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడే తప్పనిసరిగా ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా బాగుపడుతుంది. మళ్ళీ చెబుతా ఉన్నాను, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రధానిగా ఉంటే ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కూడా అటువంటి దిశా నిర్దేశం ఆయన చలవ వల్లనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాధ్యమైందని మీకు చెప్తా ఉన్నాను. చాలా పార్టీలు, ఈ దేశంలో ఉన్న చాలా పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావాలనే హిందువుల ఐక్యత దెబ్బతీయడానికి కులాలు సృష్టించి, కులాలను ప్రోత్సహించి, మతాలను విడదీసి నువ్వు వాడు కాదు, నువ్వు వీడు కాదు, నువ్వైతే వేరే, వాడైతే వేరే అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు మళ్ళీ అధికారం సంపాదించుకోవడానికి కావాలనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏ మతంలో ఉన్న వాళ్ళకి హిందువులు మెజారిటీ కాబట్టి ధైర్యంగా ఉంటారు, హిందువులు మెజారిటీ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉంటే అన్ని నడుస్తాయి. మరి మిగిలిన మతాల వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు అని సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళకి అభద్రత కల్పించి మేము తోడున్నామని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ అక్కడ కూడా పబ్బం గడుపుకుంటా మధ్యలో రాజకీయం చేస్తుంది ఈ పార్టీలు కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీళ్ళకి కాదంటే పోయింది ఏంది? మనలో మన ఆత్మస్థైర్యం తగ్గించడానికి ఏ విధంగా ముక్కలు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులని, ఒకటి పార్టీల పరంగా నా పార్టీ వేరే, నీ పార్టీ వేరే కాబట్టి ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములైన హిందువులు కూడా హిందూ పార్టీకి ఓటేయలేని పరిస్థితికి చేరుకున్నారంటే ఎంత దుర్మార్గమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలను నేను కోరుకుంటా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో చూశాం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలను చూశాం. అంతర్వేదిలో దేవుడి రథం నడిబొడ్డున కాల్చారు, శ్రీరాముడి తలను నరికేశారు. పిఠాపురంలో 19 దేవాలయాల్లో మనిషి మలమూత్రాన్ని దేవుడి విగ్రహాలకు పూశారు. వివిధ రకాలైనటువంటి సమస్యలు సృష్టించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖను అడ్డం పెట్టుకొని శ్రీశైలం లాంటి దేవాలయాల్లో అన్యమత ప్రచారకులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ షాపుల్ని వేరే మతాల వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఎవడు పడితే వాడొచ్చి శ్రీశైలంలోనో తిరుపతిలోనో తమ మతాన్ని ప్రచారం చేసుకునే అవకాశాన్ని, పరిస్థితుల్ని కల్పించినారు. అంతెందుకు 5 ఏళ్లలో ఎప్పుడైనా గణేష్ నిమజ్జనం చేసుకోవాలంటే నువ్వు మండపం సైజ్ ఎంత చెప్పు, ఎంత పెద్ద విగ్రహం పెడతావో చెప్పు, దానికి ఎంత కప్పం కడతావో చెప్పు అని మనల్ని వేధించింది నిజం కాదా అని సుడిగా ప్రశ్నిస్తా. ఒక్క పండగ సరిగా చేసుకోనివ్వలేదు,
ఒక్క పబ్బాన్ని సరిగా చేసుకోనివ్వలేదు. గుడులను ధ్వంసం చేశారు. సుమారుగా 5 ఏళ్ల కాలంలో 300 దేవాలయాల మీద ధ్వంస రచన చేశారంటే, పడగొట్టారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా. కోపం వచ్చింది, హిందువులకందరికీ కోపం వచ్చింది. ఒక్కసారి చీకొడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం మీకు అందుబాటులోకి వచ్చింది. చాలా సంతోషం. ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అలా జరగని రోజున మేమంతా ఉన్నామనే విషయాన్ని ధైర్యంగా మీ కళ్ళ ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. మనమందరూ కూడా భక్తితో, గత 5 ఏళ్లలో విషయాలు నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే, ఇటువంటి విషయాలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పడానికి మనం తప్పనిసరిగా మననం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అరచకాలు మీకు అందరికీ తెలుసు. 67 ఎకరాల వెంకన్న స్వామి భూముల్ని అమ్మేస్తా ఉంటే హిందూ బంధువులందరూ కూడా అడ్డం పడి కాపాడుకున్న పరిస్థితి. అతి పెద్దగా ఉన్న డిపాజిట్లని రూపాయి 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 హిందూ భక్తులు వేసినటువంటి హుండీలో వేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే, అయ్యా బ్యాంకుల్లో డిపాజిట్లే మీకు వడ్డీయే కదా కావాలా, ఆ డిపాజిట్లు తీసుకెళ్లి ఇంకొక పథకాలకు వాడేస్తాను, వడ్డీ నేను కడతాను రాబోయే 20 ఏళ్ళు అంటే హిందూ బంధువులందరూ ఆగ్రహంతో చూస్తే ఆగిపోయిన డిపాజిట్ల ట్రాన్స్ఫర్లు. అంతెందుకు మనకు తెలియదు, ఎన్నోసార్లు నేను కూడా వ్యక్తిగతంగా తిరుపతికి వెళ్ళినప్పుడు 5 ఏళ్లలో పైన దర్శనం చేసుకొని లడ్డు తిన్నప్పుడు లడ్డు క్వాలిటీ సరిగా లేదయ్యా అని ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పి ఉంటామో ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత తెలిసింది మనకు, కల్తీని వాడడం వల్ల ఇలా జరిగిందన్న విషయాన్ని మనం చూసి తెలుసుకున్నాం. అంతెందుకయ్యా, అంతెందుకు, మీకు ఒక్క విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. గత ప్రభుత్వంలో వాహన మిత్ర అనే ఓ పథకం, ఆటో డ్రైవర్లకి ఆటోలు గాని మోటార్ వెహికల్స్ గాని కార్లు గాని తీయించే పథకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక జీవో విడుదల చేసి దాంట్లో మన హిందూ భక్తులందరూ కూడా వేసుకున్న డబ్బుల్ని తరలించి ప్రజలకు చాక్లెట్ లాగా పంచిపెట్టిన దుర్మార్గాన్ని నేను ఎన్నోసార్లు టీవీలో కూర్చొని మొత్తుకున్నాను. ఇన్ని జరిగితే కానీ ప్రజలకు కోపం రాలా, హిందువులకు కోపం రాలా. ఏమన్నా అంటే మనకు సహనం ఎక్కువ అంటాం, మనకు ఓపిక ఎక్కువ అంటాం. బంధువులారా, ఈ ప్రభుత్వంలో అటువంటి జరిగే అవకాశం ఉండకూడదని నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఇలాంటివి జరిగితే మీ అందరి తరపున నిలబడి నేను పోట్లాడతానని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయ్యా, ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, ఏమి